Hi everyone, welcome to our channel. This is Madhuri. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో గ్రూప్ లింక్ ఉంటుంది. సో జాయిన్ అవ్వండి. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి. 1 నెంబర్ని గివ్ అవే విన్నర్గా సెలెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు మనకున్న సీజన్ వింటర్ సీజన్. సో వింటర్ సీజన్లో స్కిన్ అనేది డ్రై అయిపోతుంది, మనకి కొంచెం ఇరిటేషన్గా ఉంటుంది, స్కిన్ అనేది సాఫ్టీనెస్ ఉండట్లేదు అని అంటున్నారు కదా. సో మీకు స్కిన్ అనేది డ్రైనెస్ అవుతుందని అంటే సో మాయిశ్చరైజింగ్ అనేది ఉండాలండి స్కిన్కి. యాక్చువల్లీ కొంతమంది మాయిశ్చరైజింగ్స్ అనేది యూజ్ చేస్తున్నారు, కొంతమంది యూజ్ చేయట్లేదు. స్కిన్ పగిలిపోయినట్టు ఉంటుందండి, స్కిన్ డ్రై అయిపోతుంది అండ్ కొంచెం ఇచ్చింగ్ కింద మంట కింద ఉంటుంది అంటున్నారు. సో వాళ్ళ కోసం బెస్ట్ మాయిశ్చరైజింగ్ ఇది విత్ SPF ఉంటుంది అండ్ మాయిశ్చరైజింగ్ కూడా. సో దీనివల్ల స్కిన్ అనేది డ్రైనెస్ తగ్గి స్కిన్ సాఫ్టీనెస్ వస్తుంది అండ్ మనకి ఇరిటేషన్ అనేది ఉండదండి. కొంతమందికి కొంచెం డ్రై అయిపోయి స్కిన్ అంతా ఇరిటేషన్గా కొంచెం పగిలిపోయినట్టుగా అలా అనిపిస్తుంది అన్నమాట. అలా కాకుండా స్కిన్ అనేది మంచి సాఫ్టీగా గ్లోయింగ్గా ఉంటుంది అండ్ విత్ SPF. సో ఎలాంటి మనం సన్ రేస్లోకి వెళ్ళినా ప్రాబ్లం ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చి వింటర్ సీజన్లో కూడా ప్రాబ్లం ఉండదు. సో ఆఫ్టర్నూన్ టైం అది కూడా మనం బయటికి వెళ్ళినా ఎలాంటి ఇరిటేషన్ కింద అలా ఉండదు అన్నమాట. సో ఇది వాటర్ బేస్ జెల్, ఓకేనా. క్రీమ్ బేస్ కాదు. మనకి ఈ సీజన్కి ఏంటంటే క్రీమ్ బేస్ అనేది ఎక్కువ యూజ్ చేయకూడదు, డ్రైనెస్ వచ్చేస్తుంది. ఇది వాటర్ బేస్ జెల్ అన్నమాట, ఓకేనా. జెల్లా వస్తుంది. సో వెరీ సాఫ్టీనెస్ ఇస్తుంది స్కిన్కి. చూసారు కదా, ఎప్పుడు ఏ క్రీమ్స్ కూడా రఫ్ చేయొద్దండి. నా పార్లర్కి వచ్చిన వాళ్ళకి కూడా నేను క్రీమ్ సజెస్ట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే బాక్స్ నుంచి తీసి ఇలా పెట్టి ఇలా రఫ్ చేస్తారు. సో మనం ఇలా రఫ్ చేసేటప్పటికి స్కిన్ అనేది మన హ్యాండ్లోనే డ్రై అయిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చి హీట్ ప్రొవైడ్ అవుతుంది. మనం ఇలా అనేటప్పటికి ఒకసారి హ్యాండ్స్ అంటే తెలుస్తుంది మీకు, హీట్ ప్రొవైడ్ అవుతుంది. సో క్రీమ్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఆ క్రీమ్ మీరు యూజ్ చేసినా ఎలాంటి యూజింగ్ అనేది ఉండదు. సో మనకి క్రీమ్ అప్లై చేసుకునేటప్పుడు ఓన్లీ జస్ట్ ఇలా ఫింగర్స్తో చక్కగా క్లీన్గా మసాజ్ చేసుకోండి. సో మనకి ఫేస్కి అనేది లిటిల్ మసాజ్ ఇస్తున్నట్టు అవుద్ది అండ్ స్కిన్ కూడా ఫేస్కి చక్కగా అబ్జర్వ్ అవుతుంది అన్నమాట. అండ్ స్కిన్ కూడా మంచి బ్రైట్నింగ్కి వస్తుంది, ఓకేనా. చూసారా ఎంత షైనీనెస్ వచ్చిందో, ఎంత గ్లోనెస్ వచ్చిందో. యాక్చువల్లీ ఇక్కడ స్కిన్కి సో చాలా చేంజ్ ఉంది. బట్ ఇక్కడ వరకు కాకపోయినా ఇక్కడ దానికి చాలా చేంజ్ ఉంది, ఓకేనా. సో నేను ఇలా అప్లై చేస్తాను, ఓకే. స్కిన్ అనేది ఎంత షైనీగా ఉందో అంటే ఇది మాయిశ్చరైజింగ్ అయిందన్నమాట. సో జెల్ అప్లై చేసేటప్పటికి మాయిశ్చరైజింగ్ అవుతుంది అండ్ స్కిన్ కూడా సాఫ్టీనెస్ వస్తుంది, మీకు డ్రై అవ్వదు. ఈ సీజన్కి ఏంటంటే కన్ఫామ్గా హ్యాండ్స్ కానీ ఫేస్ కానీ డ్రైనెస్ వచ్చేస్తుంది. బట్ మనం ఇది అప్లై చేయడం వల్ల డ్రైనెస్ అనేది ఉండదు. అండ్ ఇది ఓన్లీ ఫేస్కే కాదు, నెక్కి హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్ అండ్ హ్యాండ్స్ కూడా మంచి సాఫ్టీగా గ్లోగా ఉంటుంది. అండ్ కొంతమంది డౌట్ ఏంటంటే ఇది రాసుకున్నాక పౌడర్ రాసుకోవచ్చా? హ్యాపీగా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది అప్లై చేసి పౌడర్ అప్లై చేసుకోవచ్చు. లేదు నాకు ఆల్రెడీ నేను డే క్రీమ్స్ యూజ్ చేస్తున్నాను, నాకు అదే అలవాటు అనుకున్నట్టే ఈ మాయిశ్చరైజింగ్ అప్లై చేసి తర్వాత మీరు డే క్రీమ్స్ అనేది కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలా అయినా యూజ్ చేయొచ్చండి. డేకి మ్యాక్సిమం 2 times 3 times అప్లై చేసినా ఎలాంటి స్కిన్ డ్యామేజ్ అనేది ఉండదు. మీరు ఎంత అప్లై చేస్తే అంత సాఫ్టీనెస్ వస్తుంది అండ్ అంత గ్లోనెస్ వస్తుంది. స్కిన్ కూడా మంచి బ్రైట్గా మెరుస్తూ ఉంటుంది, ఓకేనా. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే వాట్సాప్ మెసేజ్లో అడగండి. సో చెప్తాను, దయచేసి కాల్స్ అనేది చేయవద్దు, మెసేజ్ పెట్టండి, నేను చెక్ చేసి చెప్తాను.
అండ్ దీన్ని ఆర్డర్ చేయాలనుకుంటే తెలుసు కదా, వీడియో కింద ఆర్డర్ నెంబర్ ఉంటుంది, ఆర్డర్ చేయండి. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ మాత్రమే, సిఓడి ఆప్షన్ అనేది ఉండదు. ఓకేనా. డిస్పాచ్ టైము ఇది వరకు 3 to 4 డేస్ ఇచ్చేదానండి. మ్యాక్సిమం 4 to 5 డేస్ పట్టచ్చు, లేదా లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళకైతే 6 డేస్ కూడా పట్టచ్చు. ఎందుకంటే పార్సిల్స్ ఎక్కువ ఉండడం వల్ల కొరియర్ వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళు కూడా నేను ఈరోజు ప్యాక్ చేసి నెక్స్ట్ డే తీసుకెళ్తున్నారు. సో నెక్స్ట్ డే ప్యాక్ చేసి ఆ తర్వాత రోజు తీసుకెళ్తున్నారు. సో 1 or 2 డేస్ అటు ఇటు అయినా వచ్చేస్తుంది. దగ్గర వాళ్ళకైతే మ్యాక్సిమం 1 or 2 డేస్కే వచ్చేస్తుంది, లేదా 3 to 4 డేస్ టైం పడుతుంది. కొంచెం లాంగ్ డిస్టెన్స్ వాళ్ళకి కొంచెం లేట్ అవుతుంది. సో కంగారు పడద్దు. బట్ మీ పార్సిల్ మీ ఇంటి వరకు వస్తుంది. లేదు ఒకవేళ 1 డే లేట్ అయిందంటే నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతున్నాను. సో మెసేజ్ పెట్టిన వాళ్ళందరికీ రెస్పాండ్ అవుతున్నాను. ఓకేనా. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.